ప్రముఖ సంస్థ అయినటువంటి ఫ్రీపెల్కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి వివిధ ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ యొక్క ఫ్రీపెల్కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఐటీ నాన్ ఐటీకి జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబుల్ ఉన్న మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్ వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. వెంటనే వివిధ రకాల ఓపెనింగ్ చూస్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంపెనీ నుండి వచ్చేసి మనకి వివిధ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నేను ఈ కంపెనీకి సంబంధించిన మెయిన్ కెరీర్ పోర్టల్లో ఉన్న డిఫరెంట్ అంటే మల్టిపుల్ జాబ్ ఓపెనింగ్కి సంబంధించిన వివరాలే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. దాన్ని బట్టి మీరు వివిధ రకాల ఓపెనింగ్స్ కోసం వచ్చేసి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి లొకేషన్ అండ్ డిపార్ట్మెంట్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న వివిధ రకాల ఓపెనింగ్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కొన్ని రోల్స్కి అయితే మనకి ట్రైనింగ్ ఇచ్చి మరి కూడా జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ వస్తుంది. అవి కాకుండా ఏవైతే రెగ్యులర్ జాబ్స్ ఉన్నాయో దానికి నార్మల్ ఫుల్ టైం జాబ్ కింద సాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ మనకి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి కంటెంట్ క్రియేటర్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇదొక ఇంటర్న్షిప్ కమ్ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. కంటెంట్ క్రియేటర్ ఇంటర్న్ అనే రోల్ కోసం అనమాట. బెంగళూరు లొకేషన్ ఉన్న ఈ కంపెనీ వాళ్ళు ఈ రోల్ కోసం బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి సిఎస్ వెంచర్ అనమాట, సీనియర్ మేనేజర్. సో మనకి కాయిన్ స్విచ్ వెంచర్స్ బేస్ చేసుకొని సేమ్ బెంగళూరు బ్రాంచ్ నుండే మనకి ఫుల్ టైం జాబ్ రోల్ కోసం వీళ్ళు ఈ రోల్కి హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత థర్డ్ రోల్ వచ్చేసి డేటా డిపార్ట్మెంట్ నుండి లీడ్ డేటా ఎనలిస్ట్ అనే ఫుల్ టైం జాబ్ రోల్ కోసం బెంగళూరు లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి టెక్ ఆప్స్ ఇంజనీరింగ్ రోల్ కోసం బెంగళూరు ఫుల్ టైం జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. తర్వాత మనకి ఇదే డిపార్ట్మెంట్ నుండి ఎస్డిఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్ కోసం, అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ జాబ్ రోల్ అనమాట. దీనికి మీకు 6 months పాటు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఫుల్ టైం జాబ్ రోల్ వీళ్ళే ఆఫర్ అయితే చేస్తారు. బ్యాచ్ ఆఫ్ 2025 కింద ఎస్డిఈ ఇంటర్న్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు సేమ్ బ్రాంచ్ నుండి. తర్వాత మనకి ఇదే బ్రాంచ్ నుండి సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ బెంగళూరు ఫుల్ టైం జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. ఇదే బ్రాంచ్ నుండి క్వాలిటీ ఇంజనీరింగ్ 1 and 2 బెంగళూరు లొకేషన్ ఫుల్ టైం జాబ్ రోల్, ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ బెంగళూరు ఫుల్ టైం రోల్ అనమాట. తర్వాత ఇంజనీరింగ్ మేనేజ్ బెంగళూరు రోల్ను కూడా హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత మనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫినాన్స్ బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ కోసం ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఈ డిపార్ట్మెంట్ నుండి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ముంబై లొకేషన్లో ఉన్న ఈ బ్రాంచ్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్గా లీగల్ డిపార్ట్మెంట్ లీగల్ కౌన్సిల్ బెంగళూరు లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి అన్ని అంటే ఐటీ నాన్ ఐటీకి సంబంధించి అన్ని రకాల రోల్స్. దీంట్లో నేను ప్రజెంట్ ఇప్పుడు బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్లో ఒక జాబ్ డీటెయిల్స్ క్లిక్ చేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్ని జాబ్స్కి మీరు అదే ఫార్మాట్లో ఓపెన్ చేసి ప్రతి జాబ్ డీటెయిల్ చూసి ఎలిజిబుల్ ఉన్న మల్టిపుల్ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో గైస్, నేను వచ్చేసి దీంట్లో కంటెంట్ క్రియేటర్ ఇంటర్న్ అనే జాబ్లోని సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇదొక బ్రాండ్ సర్వీస్ ఇండియా బేస్డ్ కంపెనీ అనమాట. కంటెంట్ క్రియేటర్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇదొక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట బెంగళూరు లొకేషన్ నుండి. స్టార్టింగ్లో ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత అబౌట్ ది జాబ్, ఈ జాబ్కి వర్క్ ఏం చేయాలి, లైక్ సర్వీస్ యాజ్ ది face of our social media pages, effectively responding our brand to the online community. తర్వాత స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అండ్ క్రియేటింగ్ కంటెంట్ దట్ కాపిటేట్ ఎంగేజ్ అవర్ ఆడియన్స్. ఇలా కొన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మనకి కస్టమర్ ఫస్ట్, ఓనర్షిప్, డేటా డ్రివెన్, ఫన్, ఇలా కొన్ని ఈ జాబ్ రోల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట అప్లై టు జాబ్ అని. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయండి. మీ మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, దేని నుండి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ యొక్క ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఫైనల్గా కింద సబ్మిట్ అప్లికేషన్ ఆప్షన్ ట్యాప్ చేసి సరిపోతుంది. ఈ కంపెనీకి ఈ రోల్కి సంబంధించిన ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ మీ రెజ్యూమ్లో మ్యాచ్ అయితే కనుక మీకు వాళ్ళు రెస్పాన్స్ అండ్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ కోసం మెయిల్స్ అయితే పంపిస్తారు. మెయిల్స్ చెక్ చేస్తూ ఉండండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.